మనం వ్యాపారంలో కానీ వ్యవసాయంలో కానీ ఉద్యోగంలో కానీ సెటిల్ అయిపోయినాము. సెటిల్ అయిన తర్వాత 45 సంవత్సరాల తర్వాత కలిసిన ఇప్పుడు కలిసిన చాలామంది దాదాపు 15-20 మంది ఎంతో ఆనందంగా ఉంది. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలనేది నెక్స్ట్ ఎప్పుడన్నా ఒక బీచ్ చేయాలన్నా చూడండి సైడ్ డాక్యుమెంట్ 20 ఎకరాలు ఎంత ఉంటుంది? 5 నిమిషాలు ఫోటో ప్లీజ్. మన ఫోటోగ్రాఫ్ రాలేదా? Sir, at present it is 954, sir. Government college sector expand like a knowledge hub, sir, with all your blessings. Definitely. Sir, at present it is 954, sir. Government college lo inta strict अच्छा है सर. गोल्ड ఇలా చాలా ఉన్నాయి కదా భూములు దున్నేసుకుంటే బాగా కదా మేమే వాళ్ళే దున్నేసుకున్నారు మాకు తెలియకుండానే. రోజు అగ్రిగోల్డ్ కస్టమర్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మన కదిరి నియోజకవర్గ అగ్రిగోల్డ్ బాధితులందరూ ఒక మన కదిరి ఎమ్మెల్యే శ్రీ కందిగుంట వెంకట ప్రసాద్ గారికి ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మన అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలను మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అగ్రిగోల్డ్ ఆస్తులు ప్రభుత్వాధీనంలోనే ఉన్నాయి. వాటిని అమ్మి మనకు అగ్రిగోల్డ్ బాధితులకు సమస్య తీర్చి మన డబ్బులు మనకు చెల్లించేటట్టు ఏర్పాటు చేయమని ఈరోజు మేము మా కదిరి శాసనసభ్యులు శ్రీ కందిగుంట వెంకట ప్రసాద్ గారికి వినతి పత్రం సమర్పించాము. మన ఎమ్మెల్యే గారు స్పందిస్తూ అగ్రిగోల్డ్ ఆస్తులు దండిగా ఉన్నాయి కదా, తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాను, మా ప్రభుత్వం మాట ఇచ్చింది, మేము నెరవేరుస్తాము, మేము అగ్రిగోల్డ్ బాధితులందరినీ ఆదుకుంటామని మాకు హామీ ఇచ్చారు. అందుకు గాను మేము అగ్రిగోల్డ్ అసోసియేషన్ తరఫున మన ఎమ్మెల్యే గారికి చంద్రబాబు నాయుడు మన సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన అగ్రిగోల్డ్ బాధితులు అందరూ ఏకతాటిపై నిలబడి మన సమస్య కోసం పరిష్కారానికి కృషి చేయాలని, ఏదైనా ప్రోగ్రాం ఉంటే ఏదైనా ఇది ఉంటే అందరూ కలిసి కట్టుగా రావాలని ఒకసారి అందరికీ విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాం. కదిరి అసోసియేషన్ తరఫున అగ్రిగోల్డ్ ఏజెంట్లము మేము అందరము సుమారుగా 11 సంవత్సరాల నుండి చాలా ఇబ్బందులు పడుతున్నాము. బంధువుల దగ్గర మగమెత్తుకుండేకి లేదు,
జగన్ ప్రభుత్వంలో 6 నెలల్లోనే మొత్తం చెల్లిస్తామని చెప్పి ఆయన చేతులు ఎత్తేసినాడు. కొద్దిగా ఇచ్చి మా కష్టం జీతం మేము అప్పులు చేసి కలెక్షన్లకు తీసుకొని మమ్మల్ని ఇళ్ళ కాటికి వచ్చిన వాళ్ళకు మేము డబ్బులు చెల్లించినాము. వాళ్ళ అకౌంట్లో పడినా కూడా మాకు ₹1 చెల్లించలేదు. మేము ఎక్కడ తలెత్తుకొని లేకోకుండా ఉన్నాం సార్. బీద పరిస్థితుల్లో ఉండి ఏందో ₹2 ₹3 ఆశపడి మా జీవితాలే నాశనం చేసుకున్నాం సార్. దయచేసి అగ్రిగోల్డ్ సమస్య తీర్చగలరనే ఆశతో మేము 10 సంవత్సరాల ముందు ఎక్కడ ఎవరు ఇస్తామన్నా వాటికల్లా పోయి ధర్నాలు రస్తారోకులు చేస్తున్నాము. మా సమస్య తీరనే లేదు. దయచేసి ఈ ప్రభుత్వంలో దయచేసి మాకు న్యాయం చేస్తారనే ఆశతో తిరిగి తనకలాడుతున్నాము. ఏదో మా కష్టం చాలా మంది చచ్చిపోయినారు కూడా. మమ్మల్ని ఆదుకోండి. మేము చాలా సహాయపడతాం సార్. మేము జనాల్లో చాలా తిరిగినాము. చాలా సమస్యలు మాకు తెలుసు. మేము ముందుకైనా వీళ్ళెంత లేని అనుకోవచ్చు ఎవరు కూడా నాయకులు. మేము కూడా చాలా సహకరిస్తాము. మేము చాలా కష్టాలు పడినాము. మహమ్మద్ రఫీ అని నేను మాట్లాడుతున్నాను. మనం అగ్రిగోల్డ్ డబ్బులు చాలా మంది కట్టించినాము. చాలా బాధలు పెట్టి చాలా కట్టించినాము. 11 సంవత్సరాల నుంచి ఇస్తాము అదిగో ఇదిగో అని చెప్పి ఇట్లే కాలం అయిపోయి చేస్తున్నారు. మేమైతే కస్టమర్ల దగ్గర చాలా ఇబ్బంది పడి వాళ్ళ దగ్గర చెప్పాలని మాట అన్ని మేము చాలా మంది కూడా ఆత్మహత్య కూడా చేసుకున్నారు. నేను కూడా ఆత్మహత్య చేసుకునే దూరం కూడా పోయి మళ్ళీ ఎన్నికలకు వచ్చేసిన అదృష్టం బాగుండి చాలా ఇబ్బంది పడుతున్నాము. దయచేసి ఇంతకుముందు కూడా మేము చంద్రబాబు సార్ గడిగా గుంటూరు దగ్గర పాదయాత్ర చేస్తా అంటే ఇచ్చినాము. మేము వినతి పత్రం ఇచ్చినాము. సార్ వచ్చిన తర్వాత కూడా ఏం పట్టించుకోలేదు. మళ్ళీ జగన్ వచ్చిన తర్వాత నేను ఇస్తాను అని హామీ ఇచ్చి కూడా పువ్వులో పెట్టి ఇస్తానని చెప్పి కూడా ఈ 5 ఏళ్ళు అట్లే గడిపేసి మాకు మోసం చేసినారు. ఇప్పుడైనా ఈ ప్రభుత్వమైనా మాకు సహాయం చేయాలా, మా బాధలన్నీ అర్థం చేసుకొని మాకు సహాయం చేయాలని చెప్పేసి మేము మనసారా కోరుకుంటున్నాము. చాలా ఇబ్బంది పడిన ఇళ్ళ కాడికి వచ్చి కస్టమర్లు అనరాని మాటలన్నీ అన్నారు. ఆ బాధ కూడా మేము కూడా ఊళ్ళో వదిలేసి కొద్ది దూరం పోయినాము. మళ్ళీ వచ్చినాము. మళ్ళీ వచ్చిన తర్వాత కూడా అదే గొడవలు జరుగుతున్నాయి. కాబట్టి మేము ఆ బాధ ఇప్పుడు భరించలేము. కాబట్టి ఇప్పుడు దయచేసి ఈ ప్రభుత్వమైనా మాకు అందరికీ సహాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య విద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ గారికి కదిరి ప్రభుత్వ వైద్య హాస్పిటల్లో గత 4 సంవత్సరాల నుంచి కూడా నిర్మాణం జరుగుతుంది. దీని కారణంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చాలామంది పేద ప్రజలు వైద్యం చూపించుకోవడానికి చుట్టుపక్కల ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల ₹1000 ఖర్చు అవుతున్నాయి. దయచేసి ఈ ప్రాంత ప్రజల యొక్క ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని 4 సంవత్సరాలుగా దాదాపు ఇప్పటికే 2-3 కాంట్రాక్టర్లు మారడం కారణంగా పనులు జాప్యం జరుగుతున్నాయి. దానికి సంబంధించినటువంటి అధికారులకు తగిన సూచన చేసి ఇక్కడ పనులు వేగవంతం జరిగేందుకు కూడా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే 22 మంది డాక్టర్లు ఇక్కడ ఉన్నారు. దాదాపు 100 మంది దాకా ఇతర స్టాఫ్ అంతా కూడా పనిచేస్తున్నారు. కానీ వీరందరూ కూడా నిరుపయోగంగా ఉన్నారంటే అక్కడ హాస్పిటల్ నిర్మాణం లేని కారణంగా ఈ ప్రాంతం హాస్పిటల్లో సిబ్బంది ఉంది, అదేవిధంగా పనిచేసేటువంటి స్టాఫ్ అంతా ఉన్న నిర్మాణం ఉన్నటువంటి ఏదైతే కూర్చోవడానికి కావాల్సినటువంటి రూమ్లు కానీ అవన్నీ లేని కారణంగా ఇక్కడ లేట్ అవుతుంది. కాబట్టి సంబంధ అధికారులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వెంటనే తగిన ఆదేశాలు ఇచ్చి వెంటనే నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.
రంజానుల్లా. ఏం పేరు తమ్ముడు? నా పేరు రంజానుల్లా. ఏ ఊరు? వర్షం పడితే కానీ ఇద్దరు ముగ్గురు కూడా నాకు పట్టించుకోవాలంటే ఎవరు లేరు. ఆల్రెడీ ఒకసారి నేను కంప్లైంట్ కూడా చేసినాను. ఎవరికి చెప్పినారు? కంప్లైంట్ ఎవరికి ఇచ్చినారు? కంప్లైంట్ వచ్చి ఇక్కడ వచ్చి గాళ్ళపైన చేస్తే ఆయన వస్తూ ఉంటారు. ఏంటంటే అది కూడా ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి. నిన్న కూడా ఇప్పుడు ఆడు మీ పేరు ఏం పేరు తమ్ముడు? హాయ్ ఫ్రెండ్స్, నాది గాలబండ మండలం. ప్రతిరోజు నేను నా వ్యాపార నిమిత్తం కానీ నా వ్యవసాయ నిమిత్తాలు కానీ ప్రతిరోజు గాలబండ మండలం నుంచి నేను కదిరికి రోజు వెళ్తుంటాను. కానీ గత ప్రభుత్వంలో చేసినటువంటి కాంట్రాక్ట్ కానీ వాళ్ళు చేసినటువంటి అవినీతి పనులు కానీ నాసిక పనులు కానీ ఈరోజు మేము దాదాపుగా అంటే నేను కాదు, ఒక రాయచోటు నుంచి ఎన్పికుంట ప్రజలు కానీ గాలబండ ప్రజలు కానీ నిత్యంతరు మొత్తం అంతా ప్రతిరోజు బైక్లో వచ్చి దాదాపు అంటే గత 5 సంవత్సరాల నుంచి నాకు తెలిసినంత వరకు ఒక దాదాపు అంటే ఒక 20 కుటుంబాలు అనాథలైనాయి. ఎందుకు అనాథలైనాయంటే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల. ఈ రోడ్డు వచ్చేసి మేము టీడీపీ హయాంలో ఉన్నప్పుడు చూసిన రోడ్డు వేరు, ఇది వైఎస్ఆర్ గవర్నమెంట్ చూసిన వేరు. దాదాపుగా ఇప్పుడు కూడా చెప్తున్నాము, మా గవర్నమెంట్ వచ్చింది, మేము చెప్తున్నాం, మా ప్రసాదం ఇచ్చాడు, కనీసం 3 నెలలు చేస్తామని చెప్పేసి ఆ 3 నెలలు మేము నెరవేరుస్తాం. కానీ వాళ్ళకు కానీ ప్రతి అందరికీ విజ్ఞప్తి చెప్తున్నా, వాహనదారులు కానీ నెమ్మదిగా వెళ్ళండి, గుంతలు ఉన్నాయి, మాకు 3 నెలలు సమయం ఉంది, మొత్తం అంతా రెడీ చేస్తాం, చూపిస్తాం. గత పాలక చేసిన నిరక్షణ వల్ల మేము చేయము, ప్రాణాలు అయితే ఎవరిని కూడా పోగొట్టుకోము. ఏం పేరు మీ పేరు? శ్రీనివాస్ రెడ్డి. ఏ ఊరు? గాలపెంట. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ కాద్రి న్యూస్.